సంగారెడ్డి పట్టణంలో ఆస్తి వివాదం విషయంలో వృద్ధ మహిళ తన కుమారుల వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపిస్తూ కలెక్టర్ను ఆశ్రయించారు. బేలే దైవదినం అనే మహిళ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యను కలిసి ఫిర్యాదు చేశారు. తన భర్త మరణానంతరం ఆస్తి హక్కులను వదులుకోవాలని ఒత్తిడి తెస్తూ కుమారులు శ్రీకాంత్, పవన్ కుమార్ వేధిస్తున్నారని తెలిపారు. భర్త పదవీ విరమణ నిధులు, బంగారం, భూములను బెదిరింపులతో తీసుకుని అమ్మేశారని ఆరోపించారు. తోటి బీమారీలు ఎక్కువవుతున్నాయి, హాస్పిటల్ చుట్టూ తిరగడం అవుతుంది. నాకు కలెక్టర్ న్యాయం చేయాలి. నాకు పవన్ కుమార్ ఈయన పేరు, శ్రీకాంత్ ఈయన పేరు. పవన్ కుమార్, శ్రీకాంత్. ప్రాణహాని ఉన్నది, హరాస్మెంట్ చేస్తున్నారు నన్ను. ఎక్కడికి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇది చేస్తామని, నా పిల్లల దగ్గరికి కూడా రావడం లేదు సంగారెడ్డికి. నేను నా పిల్లల దగ్గర ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కటి చుట్టూ తిరుగుతున్నాను నేను. నాకు ప్రాణహాని ఉన్నదని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నేను. నా పేరు దైవాధీనం అండి, బేలే దైవాధీనం నా పేరు. భర్త పేరు పుండరీకం, బి పుండరీకం. నాకు సంతానం 5, 3 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. అయితే 2 మగ పిల్లలు నాకు హరాస్మెంట్ చేస్తున్నారు. శ్రీకాంత్, పవన్ కుమార్, శ్రీకాంత్ ఇద్దరు కలిసి చేస్తున్నారు నన్ను. ఇప్పుడు పొలం ఉన్నది, పొలం గురించి బాధ పెడుతున్నారు. ఉన్న ఫ్లాట్లు తీసేసుకున్నారు అంటున్నాను కాదని, నేను ఉన్నవి కూడా తీసేసుకున్నారు ఇద్దరు. మరి పైసంతా రిటైర్మెంట్ అయిన పైసంతా ఆయననే తీసుకున్నాడు. ఎవరికి పంచియలేదు, పిల్లలకు నాకు కానీ పంచియలేదు. ఆయనంతటా ఆయన తీసుకొని నాకు ఇవ్వలేదని చచ్చిపోయిన తర్వాత నాకు చెప్పాడు. మా ఆయన చెప్పాడు కూడా, ఇట్లా ఇచ్చాను పవన్ చూసుకుంటాడు మిమ్మల్ని అని చెప్పాడు. చూసుకోకుండా చచ్చిపోయిన తర్వాత నాకేమీ ఇవ్వలేదు, నాకు తెలియదని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఒకరోజు గ్యాస్ తీసుకొని ఇట్లాగే పైసల విషయంలో కొట్లాట వచ్చింది. పైసల విషయంలో కొట్లాట వస్తే ఆ పైసలు నేను ఇవ్వను. అంతకుముందు బాగానే ఇచ్చాడు డబ్బులు అన్నీ నేను చేసినప్పుడు. నా దగ్గర లేవు అనే వరకు నన్ను హత్యా ప్రయత్నం చేయడానికి గ్యాస్ దగ్గరికి తీసుకుపోయి గ్యాస్ అది పైపు విప్పడానికి ప్రయత్నించే రాత్రంతా ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఏటో నాకు బీపీ, షుగరు ఎక్కువైపోయింది. ఇదయ్యి నేను పొద్దున్న లేచి డాక్టర్ దగ్గరికి పోతానని బయలుదేరి వాళ్ళిద్దరు తల్లి బిడ్డలు ఇక్కడ పక్కకు కూర్చొని కూరగాయలు ఏరుతుంటే వాళ్ళ మధ్యలో నుండి పోయినాను నేను. ఎట్లా ఉన్నానో, ఎట్లా లేచానో అట్లానే పోయినా. ఇక చింపిరి బట్టలతోటి పోయినాను నేను. చింపిరి బట్టలు అంటే కట్టుకున్న బట్టలని అట్లా పోయే వరకు ఏం చేశారు, మా పవన్కు ఫోన్
ఫోన్ చేసి చెప్తే మళ్ళీ బండి తీసుకొని రిటర్న్ వచ్చాడు. నాకు చేస్తలేక వీళ్ళ బాగా భరించలేక నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను. ఓల్డేజ్ హోమ్ కూడా వచ్చి హరాస్మెంట్ చేశాడు. నన్ను ఇస్తావా లేదా అని 30 తులాల